తెలుసు కదండి, మగసిర కాకుతాయి. ఏంటనుకుంటున్నారా? పెట్టారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే ఫిష్. ఈరోజు ఫిష్ తినాలంటారు కదా జనరల్గా, మగసిర కాకుతాయి. ఇవాళ తీసుకొచ్చాను నేను. అయితే వీటిలో కొంచెం జనగండి కూడా వచ్చిందండి, అంటే ఎగ్స్ కూడా వచ్చాయన్నమాట. నేను అవన్నీ సెపరేట్ చేసుకున్నాను. అటు ఇవేమో తలకాయ ముక్కలు, ఫిష్ తలకాయ, ఇదిగో చూడండి. ఇవన్నీ ముందైతే సెపరేట్ చేసుకున్నాం అండి. సెపరేట్ చేసేసుకుని ఫస్ట్ ఇటు బాగా కడగాలి ఇవి బాగా అండి. 4-5 సార్లు కడుక్కుంటే కానీ ఇవి శుభ్రపడవు. నాచది ఉంటుంది కదా, చూడండి. మనం బయట ఎప్పుడు తెచ్చుకున్నా కూడా అండి 4-5 సార్లు బాగా కడిగితే తప్ప వాసన పోదు. ఫస్ట్ టైం అంటే ఒక 2 సార్లు 3 సార్లు ఓన్లీ వాటర్తో కడుక్కోవాలండి. తర్వాత మజ్జిగని, పసుపు, ఉప్పు అవన్నీ కూడా వేసి కడుక్కోవాలి. అవి కడుక్కుంటేనే నీచు వాసన అనేది ఉండదన్నమాట. చూడండి, నీళ్ళు ఉంచేద్దాము. ఇవి కడిగేసుకుని నేను పళ్ళెంలో వేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి కడుక్కుందామండి. ఇవి మళ్ళీ కడిగేసుకుని మనం శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మనం 2 సార్లు 3 సార్లు కడిగేసానండి. ఇవి 2-3 సార్లుగా కడిగేసుకున్నాను. కడిగేసిన దాన్ని ఇదండి కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలకి కలుపుకుంటే కొంచెం నీచు వాసన అనేది పోతుంది. చూడండి, బాగా పట్టించుకోవాలి ఇట్లాగా. చూసారా, ఇట్లాగా ముక్కలకి బాగా పట్టించుకోవాలి. పట్టించుకొని మళ్ళీ కడుక్కోవాలన్నమాట. దీన్ని ఇది కడుక్కుంటే మనకి నీచు వాసన అనేది ఉండదు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం ఏంటంటే కొంచెం మజ్జిగ, పసుపు, ఉప్పు వేసాం కదా, ఆ మజ్జిగని పసుపు ముక్కలకి పట్టి రుచిగా ఉంటుంది అన్నమాట. ఇది కడిగేస్తాం అనుకోండి, కడిగేసినా కానీ ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట. ఉప్పు అది కూడా ముక్కలకు బాగా పడుతుంది. ఇది చూసారా ముక్కలు, అది చూసారండి, ఇట్లాగా బాగా పట్టించుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది కడిగాక కూడా చూపిస్తాను మీకు. చూసాక మీకే అర్థమవుతుంది అవి ఎంత ఫ్రెష్గా ఉంటాయో. ఇంకా స్మెల్ అంటారా, మీకు కనపడదు అనుకోండి, అయినా కానీ ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో నేను చూపిస్తాను. ఇవి కూడా కడిగేసి. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను శుభ్రంగా కడిగేసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం ఈ తలకాయలు కూడా ఇందాక సెపరేట్ చేశాను, అవి కూడా కడిగి పెట్టుకున్నాను. అట్లాగే జన అండి, అంటే ఎగ్స్. జన అంటే ఈ జనరేషన్లో ఎవరికీ తెలియదు. ఎగ్స్ అన్నమాట, ఫిష్ ఎగ్స్. ఇదండి చూడండి, ఎన్ని ఎగ్స్ అసలు. ఇవన్నీ కూడా పిల్లలైతే అసలు ఎన్ని లక్షల పిల్లలు అవుతాయో చూడండి ఒకసారి. చూసారా, ఇదంతా కూడా అది. ఓకేనా, ఈరోజు మనం చేపల పులుసు వెరైటీగా పెట్టుకుందాం. అంటే వెరైటీ అంటూ ఏం లేదండి, ముంతలో అనమాట. ముంతలో చేపల పులుసు కట్టెల పొయ్యి మీద కాదు, కానీ మామూలు మన పొయ్యి మీదే చేసుకుందాం. కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం కుదరలేదు. అందువల్ల ఈ ముంతను ఉపయోగించి ఈ ముంతలో చేపల పులుసు అన్నమాట చేసుకుందామా. మీకు నోరు ఊరిపోతుందా? రండి మరి చేసేద్దాం. ఓకే, ఇదేంటి ఫ్రెండ్స్, ముందుగా మనకి చేపలకి కూరకి కావాల్సిన ఐటమ్స్. చేపల పులుసు అదేనండి, ముంతలో చేపల పులుసు అన్నమాట. ముంతలో వండిన చేపల పులుసు. దానికి కావాల్సినవి కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అట్లాగే కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర, సాల్ట్, చింతపండు గుజ్జు అండి. నేను పిప్పంతా తీసేసి గుజ్జు కింద చేసి పెట్టుకున్నాను. అట్లాగే ఇది కొంచెం జీలకర్ర, ధనియాలు కలిపి నేను కొంచెం ఫ్రై చేసి దాన్ని పొడి కింద చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మనకి ఇన్ని రకాల ఐటమ్స్ కావాలి, కానీ చాలా ఈజీ అండి మనం ఇవి రెడీ పెట్టుకుంటే. ఇదిగోండి చేప ముక్కలు కడిగి నేను పసుపు, పెరుగు అన్నీ పట్టించి కడిగి పెట్టా కదా, ఆ ముక్కలు అనమాట. ఇవి తలకాయ ముక్కలు. అయితే ఈ దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను మీకు చెప్పేది ఈ ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంతమంది అంటే చిన్న చిన్న ముక్కల కింద కోసి వేసుకుంటారు. నేను అట్లా కాదనమాట. దీన్ని కాస్త కచ్చాపచ్చా మిక్సీలో పేస్ట్ చేస్తాను. మిక్సీలోనే చేసుకోవచ్చు, రోట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇది టేస్ట్ బాగుంటుంది. అలా మనం కచ్చాపచ్చగా చేసుకుంటే అది చాలా బాగుంటుంది. నేను మీకు చేసి చూపిస్తాను. అట్లాగే కావాల్సిన వాటిలో ఈ పచ్చిమిరపకాయలు కూడా అండి.
ఈ పచ్చిమిరపకాయలు కూడా మనం చీలికల కింద కోసుకోవాలి. చీలికల కింద కోసుకొని మనం పెట్టుకోవాలంటే ఈ పులుసుకి మెయిన్ ఇదే టేస్ట్ అండి. చూడండి, ఇలాగా చీల్చుకోవాలన్నమాట. అంటే ముక్కల కింద చేయకూడదు. ఏ కాయ చూసినా కానీ ఇట్లా నిలువుని చీల్చుకోవాలి. చూడండి, గుత్తుల్లాగా అంటాం పచ్చిమిరపకాయ గుత్తులు. అయితే సన్నగా ఉంటాయి కాబట్టి 4-5 సార్లు మనం చీల్చలేము. జస్ట్ మధ్యలోకి అడ్డంగా చీలిస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇదిగోండి, నేను ఇప్పుడు ముంత చెప్పే కదా కుండలండి. అదే ఇప్పుడంతా కూడా పాత్రలు మంచివి కాదంటున్నారుగా, మట్టి పాత్రలోనే వండుకోవాలంటున్నారు కదా. అది ముఖ్యంగా చేపల పులుసు ఈ ముంతలో చేసుకుంటే సూపర్ వస్తుందండి. ఇంకా చెప్పాలంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. కాకపోతే కట్టెల పొయ్యి మనకి సిటీలో అవకాశాలు ఉండవు కాబట్టి నేను గ్యాస్ స్టవ్ మీదే చేస్తున్నాను. ఇదిగోండి, ఈ ముంతలో ఈ చేపల పులుసుకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగాక ఇప్పుడు ఈ ముంతల దగ్గర అండి ఇంకొక టిప్పు, మీకు ఈ ముంతల్లో చేసేటప్పుడు హై మంటలో పెట్టకూడదండి స్టవ్. అది ఎప్పుడు కూడా సిమ్లోనే ఉండాలి. గ్రాడ్యువల్గా పెంచుకోవాలి తప్ప హైలో అనేది పెట్టకూడదు. ఎందుకంటే హైలో పెట్టామనుకోండి గబుకుని కుండలు పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మనం హైలో పెట్టుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? చూపిస్తాను. ఇది కొంచెం నూనె కాగినట్టే ఉన్నది. ఫస్ట్ కరివేపాకు వేసుకుందాము. మరి బాగా కాగేకేసుకుంటే మనకింటే చిటపట్లు ఆడుతూ ఉంటుంది కదా కరివేపాకు. అందువల్ల కొంచెం కాగంగానే వేసాను. అట్లాగే ఇది మన ఉల్లిపాయ పేస్ట్ అండి. నేను మీకు ఇందాక చూపించే కదా ముక్కల్ని పేస్ట్ కింద చేసుకోవాలండి. అలా పేస్ట్ కింద చేసుకోవాలండి. చూసారా, ఉల్లిపాయ వేగుతుంది. ఇలా వేగేటప్పుడే మనం చీల్చి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసేసుకోండి. చూడండి ఎలా చీల్చాను. ఆ చీల్చిని కూడా వేసుకోవాలన్నమాట. చేపల పులుసుకి మెయిన్ పచ్చిమిరపకాయలు అండి. టేస్ట్ కారం అన్నది కలర్ఫుల్గా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలు వేస్తే ఆ టేస్టే వేరనమాట. ఆ లెవెలే వేరు కదా, మరో లెవెల్లో ఉంటుంది అనమాట. బాగా వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించాలి. ఇది మట్టి కుండ కదండి, కొంచెం టైం అయి పడుతుంది. మనం ఓపికగా చేసుకోవాలండి. ఏదైనా మన పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, ఎంత కష్టపడి చేసుకుంటే అంత ఎంజాయ్ చేయొచ్చని. అట్లాగే కొంచెం టైం పెట్టినా కానీ ముంతలో చేసిన చేపల పులుసు టేస్టే వేరు. చూడండి ఎలా సెగలు కక్కుతుందో చూసారా. చూడండి వేగిపోతుంది. అట్లా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అట్లాగే మన జీలకర్ర ధనియాలు వేయించిన పౌడర్, అట్లాగే సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోండి. అట్లాగే పసుపు మనకి పులుసుకి సరిపడా వేసుకోవాలండి. ఉంది కదా అని ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు మనం తినలేము. కారం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కారం. అట్లాగే కారం ఇవన్నీ వేసి బాగా తిప్పేసుకోవాలండి. అంటే దీన్ని కూడా డిఫరెంట్గా చేస్తారనుకోండి, ఎవరి స్టైల్ వాళ్ళదే. అంటే కొన్ని ఏరియాలో ఏంటంటే ముక్కలు వేసేసాక మగ్గాక పులుసు పోస్తారు, చింతపండు పులుసు అనేది అప్పుడు పోస్తారు. కొంతమంది ఏంటంటే పులుసు పోసేసి కొంచెం మసిలేటప్పుడు ఈ చేప ముక్కలు వేస్తారన్నమాట. అట్లా ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. మన ఇష్టమే కదండి, మనకి ఎలా నచ్చితే అలా చేసుకుంటాం, అంతే కదా. అయితే అన్ని రకాలు కూడా మనం ట్రై చేయాలన్నమాట. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. అట్లాగే ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా పోసేస్తున్నాను. గుజ్జు పిండుకున్నాను కదా, పోసేస్తున్నాను. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి గుజ్జు. చింతపండు గుజ్జు పోసా కదా, తిప్పేస్తున్నాం మళ్ళీ. చూసారా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అసలు కర్రీ. చాలా బాగుంది చూస్తుంటే. నేను మీకు ముక్కలు వేయకుండానే ఈ గ్రేవీ అట్లాగ ఉందన్నమాట. ఇదండి పోసేస్తున్న వాటర్. ఇదిగోండి పులుసు ఇలాగా తెరులుతుంది చూడండి. కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆ తెరలేదప్పుడే మనం ఈ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. పులుసు ఎప్పుడు కూడా అండి చేపల పులుసు చిక్కగా ఉండాలి, పలచగా ఉండకూడదు. చిక్కగా ఉంటేనే మరింత టేస్ట్ అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో ముక్క.
పులుసు, చేపల పులుసు, ముంతలో చేపల పులుసు కదా, ముంతలో వండిన చేపల పులుసు. ముంతలో చేపల పులుసు కాదు, ముంతలో వండిన చేపల పులుసు. చూస్తుంటేనే నాకు నోరు అవుతుందండి, ఎప్పుడెప్పుడు తినేద్దామని. చూసారా, వేసేసానండి ముక్కలు. నేను ఇవి కొంచెం ఉడకనిస్తే ఒక 10 నిమిషాలు కొంచెం సిమ్లోను మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. మీడియంలో. ఏదైనా చూడండి ఎంత చక్కగా తెరులుతుందో. ముక్కలన్నీ వేసేసాం కదా, చూసారా, చూడండి ఎంత రెడ్డిష్ కలర్లో ఉన్నదో. అంత ఆయిల్, చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఆయిల్ తినకూడదు, ఎక్కువ తగ్గించుకోవాలి అంటారు. కానీ కొన్ని వాటిల్లో ఆయిల్ అవాయిడ్ చేస్తే బాగోదండి. అట్లాగే చేపల పులుసు కూడా అంతే, చాలా టేస్టీగా ఉన్నది. కలర్ఫుల్గా ఉంది. మెయిన్ టేస్ట్ సంగతి ఎలా ఉన్నా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇంకో టిప్ అండి, చేపల కూరలకి ఎప్పుడు కూడా మనం గరిటె పెట్టకూడదండి పులుసులోను, ముక్కలు విడిపోతాయి అన్నమాట. ఇదొక చిన్న టిప్పు, మీరు ఎవరైనా కూడా గమనించుకోండి. గరిటె ఏంటంటే మనం ముక్కలు వేయకముందు గరిటె పెట్టచ్చు, కానీ ముక్కలు వేసాక గరిటె పెట్టకూడదు. మనం చేత్తో పట్టుకుని బట్టతోటి అది ఇట్లా చేత్తో కుదపాలంతే. గరిటె పెట్టామా అంటే ముక్కలు విడిపోయినట్టే లెక్క, విడిపోతాయి ఆల్మోస్ట్. అవి చాలా డెలికేట్గా ఉంటాయి కదండి. అందుకని ఎవరు కూడా దయచేసి గరిటె పెట్టకండి. అది దాకనే అటు ఇటు కదపండి అంతే. ఓకేనా. నాకు వీడియో తీయడం కుదరట్లేదు కాబట్టి మీకు ఇది చూపించలేకపోతున్నాను చేత్తోటి. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ సమ్ 5 minutes. ఓకే, చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఇంకొక 5 minutes పెట్టేసరికి ఉడికిపోతుందండి. అది మెయిన్ ఏంటంటే మనకి ఆ స్మెల్ ఫ్లేవర్ అంది బయటికి వెళ్ళకుండా కొంచెం లైట్గా మూత పెట్టుకుందాం అంతేనా. ఒలగ్గా ఫుల్గా ముయ్యద్దు. చూడండి నేను కొంచెం గ్యాప్ వదిలేదు చూడండి. ఆ విధంగా మీరు కూడా గ్యాప్ వదులుకోండి, పూర్తిగా ముయ్యద్దు. పూర్తిగా మూసింటే దాంట్లోనే ఉంటుంది. దమ్ బిర్యానీ కనుకోండి పూర్తిగా ముయ్యాలి, బయటికి ఎయిర్ వెళ్ళకుండా. అదే చేపల పులుసుకి అయితే కొంచెం ఒరుగ్గాల పెట్టుకోవచ్చు అనమాట. చూసారా, మీరు వెయిట్ చేస్తున్న చేపల పులుసు రెడీ. ఒక్క 5 minutes వెయిట్ చేయండి. వేడి వేడి అన్నంలో కలుపుకుని తినేద్దాం. ఓకే, చూడండి చేపల పులుసు అయిపోయింది. చూసారా ఎంత బాగా మరుగుతుందో. ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ. నేను ఊరికే గరిటె ఎందుకు పెడుతుందంటే ముక్కలు కలపట్లేదండి, జస్ట్ ఏంటంటే పులుసు అటు ఇటు బాగా బెంట్ అవుతుందా లేదా అన్నది పెట్టానమాట. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. అన్నీ సరిపోయినాయండి, ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి. లాస్ట్గా మనం ఈ కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల పులుసు కదా. మీ అందరి కోసం, నా కోసం, నేను తినటం కోసం కదా. ఓకేనండి. మీకు ఇంకో టిప్ ఏంటంటే చేపల కూర వండిన రోజు కన్నా మన్నాడికి చాలా టేస్టీగా ఉంటుంది. అది స్పెషల్గా ఈ ముంతల్లో వండింది అయితే ఇంకా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఎలా కుదిరిందో చెప్పండి. మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.